హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంటాను. ఈ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అనేది కేపీహెచ్బి రోడ్ నెంబర్ 4 హైదరాబాద్ కుకట్పల్లిలో అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదైతే ఉందో కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ గత 5 సంవత్సరాల నుంచి 25,000 వరకు సర్జరీ చేయడం జరిగింది. ఈ సెంటర్ ఎందుకు ఫేమస్, ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ ఎందుకు ఫేమస్ అంటే, ఈ స్టేప్లర్ ఏదైతే ఉందో మనం ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మన సెంటర్లో స్టార్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మన దగ్గర ఉన్న ఈ స్టేప్లర్ ఏదైతే ఉందో ఎక్కడ ఇండియాలో ఇంకెక్కడ దొరకదు. మన దగ్గర మాత్రమే పేటెంట్ రైట్స్ ఉన్నాయి. దీనిపైన ట్రేడ్మార్క్ లైసెన్స్ కానీ లేకుంటే పేటెంట్ రైట్స్ కానీ ఇవన్నీ మన హాస్పిటల్కి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఈ సుంతి ఆపరేషన్ అంటే ఏంటి, అసలు చాలామందికి అపోహలు ఉన్నాయి. సుంతి ఆపరేషన్ మంచిదా కాదా, సుంతి ఆపరేషన్ ఎప్పుడు చేయించుకోవాలి, చిన్నప్పుడైతే ఎప్పుడు చేయించుకోవాలి, పెద్ద అయిన తర్వాత ఎప్పుడు చేయించుకోవాలి, సుంతి ఆపరేషన్లో ఏది బెటర్ సర్జరీ అనేది చాలామందికి అపోహలు ఉన్నాయి, చాలామందికి డౌట్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియోతో మీకు క్లారిటీ తీస్తాను. సుంతి ఆపరేషన్ అంటే ఏంటి అంటే, అంగం యొక్క ముందరున్న చర్మాన్ని తీసేయడం, తొలగించడాన్ని సుంతి ఆపరేషన్ అంటాం అన్నట్టు. యూజువల్గా చూసుకుంటే కనుక మనం వింటూ ఉంటాం, ముస్లిమ్స్ అయితే కనుక చిన్నప్పుడే వాళ్ళకు ఒక ఫంక్షన్ లాగా చేసి ఆ ముందరున్న సుంతి ఆపరేషన్ ఖత్నా అంటుంటాం, దీన్నే ముందరున్న చర్మాన్ని తీసేస్తుంటారు. వాళ్ళు ఒక గ్రాండ్ ఫంక్షన్ లాగా చేసుకుంటుంటారు. సో వాళ్ళకి ఆ బాధలు లేవు. పెద్ద అయిన తర్వాత మళ్ళీ క్యాన్సర్ వస్తుందనో, లేకుంటే పెద్ద అయిన తర్వాత బెలనైటిస్ వస్తుందేమో, పెద్ద అయిన తర్వాత షుగర్ అటాక్ కావడం వల్ల చర్మం ఇష్యూస్ వస్తాయని. అందుకే ముస్లిమ్స్ పేషెంట్లో చూసుకుంటే కనుక ఎటువంటి బెలనైటిస్ కానీ బెల్నోపాస్థైటిస్ కానీ ఇట్లాంటి వ్యాధులు ఏవి రావు వాళ్ళకి. అంతేకాకుండా క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి ముస్లిమ్స్కి. బట్ హిందూస్కి వచ్చే వరకు చూసుకుంటే కనుక, మీ రిమైనింగ్ రిలీజియన్స్కి చూసుకుంటే కనుక వాళ్ళకి మన ప్రాక్టీస్ లేదు. చిన్నప్పుడే సర్కంసిషన్ చేయించడానికి ప్రాక్టీస్ లేదు. మన ఇండియాతో పోలిస్తే కనుక మిగతా అన్ని కంట్రీస్లో చిన్నప్పుడే సర్కంసిషన్ సర్జరీ చేయించుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. బట్ ఇండియన్ కమ్యూనిటీలో చూసుకుంటే కనుక, ఇండియన్ రిలీజియన్లో చూసుకుంటే కనుక మనకి అక్కడ ప్రాక్టీస్ లేదు. చిన్నప్పుడు ఖచ్చితంగా తొలగించాలనే ప్రాక్టీస్ లేదు కాబట్టి మనం యూజువల్గా వదిలేస్తుంటాం చిన్నపిల్లలప్పుడు. బట్ ఈ సర్కంసిషన్ సర్జరీ చేయించుకోకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి అంటే కనుక, ప్రాపర్ క్లీనింగ్ ఉండదు. ఈ సర్కంసిషన్ ఉండడం వల్ల, సర్జరీ చేయకపోవడం వల్ల ముందున్న చర్మం అలాగే ఉంటుంది. ముందున్న చర్మం ప్రతిసారి మనం బ్యాక్ అనుకొని క్లీన్ చేసుకోవాలి. బట్ చాలామంది ఏం చేస్తారంటే, టైం కావచ్చు, లేకపోతే ప్రతిసారి వెనక్కి అనుకోవడం ఏంటో అన్నట్టు ఉద్దేశంతో చాలామంది చేస్తారు. వెనక్కి అనుకోకుండా జస్ట్ పైన కడుక్కుంటూ ఉంటారు. దీనివల్ల లోపల మనకు స్మెగ్మా అనేది తయారవుతూ ఉంటుంది. ఈ స్మెగ్మా ఏంటంటే, మనకి చర్మం మీద ఎలా అయితే చెమట వస్తుందో లోపల కూడా మనకు ఒక రకమైన ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుంది. దీన్ని స్మెగ్మా అని చెప్పి అంటుంటాం. ఈ స్మెగ్మాని మనం డైలీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అట్లా క్లీన్ చేసుకోకపోతే అది పేరుకుపోయి అది ఒక అట్టలాగా తయారు కావడము, ఇన్ఫెక్షన్ రావడము, అది మొత్తం అతుక్కపోవడము, పెలుసులుగా ఊడిపోవడము, తెల్లటి జిగురులాగా బయటికి రావడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో ప్రాపర్ క్లీనింగ్ ఏంటి అంటే, చర్మాన్ని వెనక్కి అనుకొని మంచి సోప్ వాటర్తో డైలీ క్లీన్ చేసుకోవాలి. బట్ డైలీ క్లీన్ చేసుకోవడానికి ఎవరైతే బద్ధకంగా తయారవుతారో వాళ్ళకి ఇట్లాంటి ఇష్యూస్ స్టార్ట్ అవుతుంటాయి. అంతేకాకుండా కొందరికి వెనక్కి క్లీన్ చేసుకుందామంటే చర్మం వెనక్కి పోదు. ఇట్లా చర్మం వెనక్కి పోకపోవడాన్ని మనం ఫైమోసిస్ అంటాం. ఈ ఫైమోసిస్ ఎవరిలో వస్తుందంటే, పుట్టిన పిల్లల్లో యూజువల్గా ఫిజియలాజికల్ ఫైమోసిస్ అంటాం. పుట్టిన పిల్లల్లో మనం గమనిస్తే కనుక చర్మం వెనక్కి పోదు. మనం ఎంత ట్రై చేసినా చర్మం వెనక్కి పోదు. కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. స్నానం చేయించినప్పుడల్లా మనం ప్రాక్టీస్ చేయొచ్చు ఉండాలి. ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, అడేషన్స్, అతుకులు ఉంటాయి. అతుకులు అనేవి మెల్లగా స్లోగా పోతూ వెనక్కి అవడం ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ చేయలేదో ఆ అతుకులు అట్లే ఉండిపోయి ఫ్యూచర్లో ఏమవుతుందంటే, అడలసెంట్ ఏజ్ గ్రూప్ వచ్చిన తర్వాత వాళ్ళు వెనక్కి అనుకొని క్లీన్ చేసుకుందామంటే పాసిబుల్ ఉండదు. అప్పుడు ఏమవుతుంది అంటే, ఆ లోపల క్లీన్ చేసుకోలేక వాళ్ళు అలాగే పెట్టుకోవడం వల్ల లోపల క్లీనింగ్ అవ్వక దురదలు పెట్టడము, ఒక రకమైన ఫౌల్ స్మెల్, వాసన రావడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. దీన్నే మనం ఫైమోసిస్ అంటాం అన్నట్టు. ఈ ఫైమోసిస్ ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే కనుక యూజువల్గా ఫైమోసిస్ 90% రావడానికి ముఖ్య కారణం డయాబెటీస్. ఈ డయాబెటీస్ అటాక్ అయిన వాళ్ళకి ఆ షుగర్ వలన, ఆ ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల ఆ ఏరియాలో ఉన్న చర్మం అనేది మొద్దుగా తయారు కావడము, మందంగా తయారు కావడము, షైనీగా తయారు కావడము, ఎర్రగా అవ్వడము, క్రాక్స్ ఫామ్ కావడము, వెనక్కి అన్నప్పుడు బలవంతంగా అన్నప్పుడు నొప్పి లేవడము, సెకండరీ ఇన్ఫెక్షన్స్కి గురవ్వడము, తెల్లటి జిగురు లాంటి పదార్థం రావడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. వాళ్ళు కొంచెం ట్రై చేసి వెనక్కి అన్నప్పుడు ఆ వెనక్కి స్ట్రక్ అయిపోవడం, మళ్ళీ ముందరికి రాకపోవడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో వీటిని మనం ఫైమోసిస్ అంటాం. ఈ ఫైమోసిస్కి గల ముఖ్య కారణాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే షుగర్, డయాబెటీస్ వల్ల ఈ ఫైమోసిస్ అనేది ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. సో ఇట్లాంటి వాటికి ఏం చేయాలి? మరి చర్మం వెనక్కి పోతలేదు, చర్మం వెనక్కి పోతే కానీ క్లీన్ చేసుకోవడానికి రాదు. అలా అని చెప్పి క్లీనింగ్ చేయకుండా వదిలేసేస్తే లోపలంతా అతుకులు ఫామ్ అవుతూ ఉంటాయి. అతుకులు ఫామ్ కావడం కాకుండా ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇట్లాంటి వాటికి ఏం చేయాలంటే, ముందరున్న చర్మాన్ని ఏదో ఒక ఏజ్ గ్రూప్లో మనం తీసేయాలి. సో చాలామంది ఏంటి అంటే, వాళ్ళు గుర్తుపట్టుకొని అడలసెంట్ ఏజ్ వచ్చే వరకు చాలా లేట్ అవుతుంది. సో ఇండియన్ కమ్యూనిటీలో చూసుకుంటే నా దగ్గరికి వచ్చే పేషెంట్లు అందరూ 15 years ఎబోనే వస్తుంటారు. వాళ్ళకి అప్పుడు కానీ తెలియదు చర్మం వెనక్కి అనుకుని క్లీన్ చేసుకోవాలి.
సో ఆ 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వచ్చే వరకు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ టైం కల్లా ఏమవుతుంటే అదంతా అతుకులైపోవడము, వెనక్కి రాకపోవడము, స్ట్రక్ అయిపోవడం ఇవన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు. ఈ సుంతి ఆపరేషన్ ఎలా చేయాలి? మరి ముస్లిమ్స్ అందరూ ఎలా చేయించుకుంటారు? మరి స్టేప్లర్ వల్ల అడ్వాంటేజ్ ఏంది? ఒకప్పుడు స్టేప్లర్ లేకుండే, ఒకప్పుడు ఓపెన్ టెక్నాలజీ ఉండే. ఓపెన్ టెక్నాలజీలో 10-15 రోజులు బెడ్ రెస్ట్ అవసరం ఉంటుండే, విపరీతమైన పెయిన్ ఉంటుండే, డ్రెస్సింగ్స్ అవసరం ఉంటుండే, కాస్మెటిక్గా చూసుకుంటే అంత జిగ్జాగ్గా ఉంటుండే, చూడడానికి అంత మంచిగా ఉండకుంటుండే. బట్ ఇప్పుడు మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఏదైతే స్టేప్లర్ వచ్చిందో గత 5 ఇయర్స్ నుంచి మనం చేస్తున్నాం. ఈ స్టేప్లర్ మెథడ్ ద్వారా 5 అడ్వాంటేజెస్ మనకు ఉంటాయి అన్నట్టు. ఈ స్టేప్లర్ వల్ల ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే కాస్మెటిక్ రిజల్ట్స్ వస్తుంది. ఎటువంటి జిగ్జాగ్గా ఉండకుండా స్ట్రెయిట్ లైన్ ఫామ్ అవుతుంది, క్లీన్ స్కార్ కనిపిస్తూ ఉంటుంది. రెండవది ఎటువంటి పెయిన్ ఉండదు. మూడవది ఎటువంటి వాపు ఉండదు. నాలుగవది ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు. ముఖ్యమైన ఇంపార్టెంట్ అంటే ఐదవది ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు, ఎటువంటి పథ్యం అవసరం లేదు. పేషెంట్ వితిన్ హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. యథావిధిగా తన డ్యూటీకి వెళ్ళిపోవచ్చు, యథావిధిగా తన పనికి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ రావు ఈ స్టేప్లర్ ద్వారా. అందులో మనం వాడే స్టేప్లర్ ఏదైతే ఉందో కేఎస్ఆర్ అనే బ్రాండ్ స్టేప్లర్. ఈ స్టేప్లర్ ద్వారా ఎటువంటి హాని ఉండదు అండ్ డిస్పోజబుల్ స్టేప్లర్. ఇందులో ఉండే పిన్స్ స్టెయిన్లెస్ స్టీల్ పిన్స్ ఉంటాయి. ఇందులో వాడే సిలికాన్ రింగ్ ఒక రబ్బర్ లాంటిది, ఒక స్కిన్ లా ఉంటుంది కాబట్టి ఎటువంటి హాని ఉండదు అన్నట్టు. సో ఇది 5 నిమిషాల ప్రొసీజర్, 30 మినిట్స్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఇది ఎనీ ఏజ్ గ్రూప్లో చేసుకోవచ్చు. చిన్న పుట్టిన పిల్లల నుంచి ఎనీ ఏజ్ గ్రూప్ వరకు డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కాబట్టి ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం ఈ సర్కంసిషన్ సర్జరీ చేయొచ్చు. ఎవరికైనా ఇట్లాంటి నేను చెప్పిన లక్షణాలు ఉంటే కనుక తప్పకుండా నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. అంతేకాకుండా కేవలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేప్లర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆ స్టేప్లర్ ద్వారా మనం చేయించుకోవడం వల్ల, ఇంకా హై క్వాలిటీ స్టేప్లర్స్ ఉండడం వల్ల కంప్లీట్ పెయిన్లెస్ ఉండడము, కంప్లీట్ స్వెల్లింగ్ లేకపోవడము, తొందరగా డిశ్చార్జ్ అవ్వడము, తొందరగా పిన్స్ ఊడిపోవడము, తొందరగా రికవరీ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎవరికైనా ఫైమోసిస్ కానీ లేకుంటే బెలనైటిస్ వచ్చినా కానీ తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. మనం దీనికి సుంతి ఆపరేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.